ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ లో రైట్ యాంగిల్ ఎలా గీయాలో చెప్తాను. నేర్చుకుందామా? ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి అది డ్రాయింగ్ షీట్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ మనం ఏం చేయాలా? మార్జిన్ బార్డర్ కొట్టుకోవాలి. కొట్టాలా? చుట్టూ ఎంత గ్యాప్ తీసుకోవాలా? 1 అంటే 10 mm పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ మటుకు 15 పెట్టుకోవాలి. ఎందువల్ల 15 పెట్టుకోవాలి? మనము డ్రాయింగ్ షీట్ని డ్రాయింగ్ ఫైల్లో కదా చేసేది. ఆ డ్రాయింగ్ ఫైల్లో పెట్టేటప్పుడు లెఫ్ట్ సైడే కదా పెట్టేది. ఇక్కడ హోల్ వేసుకోవడానికి మనము డ్రాయింగ్ షీట్లో పెట్టుకుంటాము. క్లియర్? కాబట్టి ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూసుకొని ఈ డ్రాయింగ్ ఫస్ట్ బార్డర్ అనేది కొట్టుకోవాలి. బార్డర్ కొట్టుకున్న తర్వాత చుట్టూ 1 గ్యాప్ పెట్టుకొని బార్డర్ కొట్టుకోవాలి. బార్డర్ కొట్టుకున్న తర్వాత బార్డర్ కొట్టేసాం. కొట్టేసిన తర్వాత ఫస్ట్ బేస్ లైన్ గీసుకోవాలి. ఏం చేయాలి? బేస్ లైన్ కొట్టుకోవాలి. బేస్ లైన్ కొట్టిన తర్వాత ఈ 30 degrees దాంట్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ పక్క 30 degrees నుంచి రెక్టాంగిల్ అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అవునా? 4 సమానంగా ఉండకూడదు, ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అంటే